వెల్కమ్ టు డే 3 ఫ్రెండ్స్. నేను నైట్ ఇక్కడే టెంట్ వేసుకొని నిద్రపోయాము. ఇప్పుడే లెగ్సాము. టైము ఆల్మోస్ట్ 6 అవుతుంది. ఫ్రెష్ అయిపోయి ఇంకా వాటర్ ఫాల్ చూడటానికి వెళ్ళటమే. ఇది నేను పడుకునే టెంటు. ఇవన్నీ మిగతా వాళ్ళ టెంట్స్. ఆల్రెడీ మా వాళ్ళు కాఫీ ఏదో పెడుతున్నారు. ఈ హౌస్ వాళ్ళే మాకు ఫుడ్ అదంతా అరేంజ్ చేసింది. ట్రెక్కింగ్ స్టార్ట్ చేసేసాం. ఈ దారిలోంచి వెళ్ళిపోవాలి మనం. అందరూ వెళ్తున్నారు చూడండి. మనం కూడా ఇంక బయలుదేరదాం. ట్రెక్కింగ్ స్టార్ట్ చేసేద్దాం. మనం వాటర్ ఫాల్కి ఆల్మోస్ట్ సగం దూరం వచ్చాం. సో వెనకాల అక్కడ మీకు కనపడుతున్న వాటర్ ఫాల్ మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. ఫ్రెష్లో ఉంది. ఇది దాచిపెట్టి ఉంచారు. ఎవరికి తొందరగా తెలియదు ఈ వాటర్ ఫాల్ గురించి. చాలా హైస్ట్ ఉంటుంది. ఇంకా వెళ్దాం, ముందుకెళ్ళాలి. ముందుకెళ్తే కానీ మనకి ఇప్పుడు క్లియర్ పిక్చర్ అనేది రాదు. ఫైనల్ గా తరుపు వాటర్ ఫాల్స్ కి రీచ్ అయిపోయాం. ఇదే తరుపు వాటర్ ఫాల్స్. బాగా డ్రాప్లెట్స్ పడుతున్నాయి ఇక్కడ నుంచి. సో ఇదే తరుపు వాటర్ ఫాల్స్. ఇది ఇప్పుడు వాటర్ ఫాల్స్ కింద నుంచి చూసాం కదా, పైనుంచి చూడటానికి వెళ్తున్నాం. అందరూ ఇక్కడ స్నానానికి దిగారు. ఇంక నేను కూడా స్నానం చేయడానికి దిగుతున్నాను. ముందుకెళ్తే సో మన కింద నుంచి వ్యూ చూసాం కదా, ఆ వ్యూ వచ్చింది. కాకపోతే ఇక్కడ కొంచెం డేంజర్గా ఉంది, లోతు ఉంటుందంట. అందుకని అక్కడ వెళ్ళడానికి కుదరలేదు. గేరెప్ అయిపోయాము. ఈ వాటర్ ఫాల్స్ నుంచి ఇంకా బయలుదేరుతున్నాము. పిట్టలబుర్ర వాటర్ ఫాల్స్ నుంచి. తరుపు వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు. ఇక్కడ నుంచి నెక్స్ట్ విజయవాడ వెళ్ళాలా లేకపోతే ఇంకొక వాటర్ ఫాల్కి వెళ్ళాలా అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. సో అది సర్ప్రైజ్గానే ఉంటుంది. ఇక్కడ నుంచి 10 to 15 కిలోమీటర్స్ అంతా ఆఫ్ రోడింగ్ అని అంట ఆర్కే చెప్పాడు. పెద్ద పెద్ద రైడర్స్ కూడా ఈ రోడ్లో వెళ్ళేటప్పుడు పడిపోతారని చెప్పాడు. అందుకని జాగ్రత్త నడపమని చెప్పాడు. ఈ రోడ్లో భయంకరమైన పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయంట. ఇంతకుముందు వచ్చిన ఆఫ్ రోడింగ్ అంటే కూడా చాలా కష్టంగా ఉంటుందని చెప్పాడు. అయితే ఇప్పుడు మనం ఆంధ్ర స్టేట్లో ఉన్నాం. కొద్దిసేపటి తర్వాత ఒరిస్సా స్టేట్లోకి ఎంటర్ అవుతాము. ఒరిస్సా స్టేట్లో కొంత రైడ్ చేసిన తర్వాత మళ్ళీ మన ఆంధ్ర స్టేట్లోనే రైడ్ ఉంటుంది మంది. ఇప్పుడు ఆఫ్ రోడింగ్ ఇటు నుంచి కంప్లీట్ చేసి ఒక 10 కిలోమీటర్స్ వరకు ఆఫ్ రోడింగ్ కంప్లీట్ చేసాం. భయంకరంగా ఉంది. జీవితంలో ఫస్ట్ టైం ఎంతసేపు ఆఫ్ రోడింగ్ చేయటం. ఒళ్ళని నొప్పులు.
ఇప్పుడే కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇంకా బయలుదేరుతున్నాం ఇక్కడి నుంచి. సో అందరూ కూడా కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నారు. ఇప్పుడు మన ఆంధ్ర స్టేట్లో ఉన్నాం. ఆ రివర్ కనుక ఆ వాటర్ క్రాసింగ్ కనుక చేస్తే ఒరిస్సా స్టేట్లోకి ఎంటర్ అయినట్టు. నాకు ఒరిస్సాలో కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఒరిస్సా ఫ్రెండ్స్ అందరికీ హాయ్. ఆఫ్ రోడ్ కంప్లీటెడ్. ఇది జాంతాబాయ్ ఒరిస్సా స్టేట్ లో ఉంది. ఇక్కడ నుంచి మనం ఆఫ్ రోడింగ్ కంప్లీట్ చేసుకుని ఈ హైవే రోడ్డు మీదకి వచ్చేసాము. సో ఇప్పుడు మనం ఈ రూట్లో వెళ్ళిపోతాం ముందుకి. చిత్రకొండ రీచ్ అయ్యాం. ఇక్కడ లంచ్ చేయడానికి ఆగాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 3 అవుతుంది. సో అది చిత్రకొండ డ్యాము. ఇప్పుడు లంచ్ చేసిన తర్వాత చిత్రకొండ డ్యామ్ చూసుకుంటాం. కుదిరితే డ్రోన్ షాట్లు కూడా చేస్తాను. డ్రోన్ షాట్లు ఎందుకు రావట్లేదు అంటే యాక్చువల్ దాంట్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, కనెక్ట్ అవ్వట్లేదు కరెక్ట్గా, అందుకోటి డ్రోన్ షాట్లు ఇట్లేదు. ఇప్పుడు ఇక్కడ నెట్వర్క్ ఉందో లేదో చూస్తాను, ఒకసారి చూసి కుదిరితే డ్రోన్ షాట్లు కూడా తీద్దాం. బలిమేలా డ్యామ్ చిత్రకొండ రీచ్ అయిపోయాము. బైక్స్ అక్కడ పార్క్ చేసాము. ఇంకా పదండి లోపలికి వెళ్దాం. సన్సెట్ అవుతుంది, టైం లాస్ పెట్టేద్దాం పదండి. ఈ డ్యామ్ దగ్గర నుంచి బయలుదేరాము. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే సీలేరు వెళ్తాం. సీలేరు నుంచి మోతుగూడెంలో నైట్ టెంట్ వేద్దాం అనుకుంటున్నాము. అక్కడ ఒక టెంపుల్ ఉందంట, వీళ్ళు రెగ్యులర్గా అక్కడ టెంట్ వేస్తారంట. ఆర్కే నాకు చెప్పాడు. ఇంకా అక్కడికి వెళ్ళి నైట్ టెంట్ వేయటమే. నాకు తెలిసి మేము 9-9:30 అవుద్దాము మోతుగూడెం రీచ్ అయ్యేసరికి. అవుతుంది. ఇప్పుడే మోతుగూడెం రీచ్ అయ్యాం. ఇక్కడ టెంట్స్ వేసేసాము ఈ టెంపుల్లో. సో రేపు తెల్లారి 4:30కి లేసి ఇంక విజయవాడ బయలుదేరటమే. ఇంక మరి రేపు కలుద్దాం. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్. చాలా అక్కడ బోర్డు ఉన్నాయి, కిట్స్, సేఫ్ కిట్స్ బోర్డు.